హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ. ఈరోజు ఈ మైక్ అయితే కొన్నా మామ. ఇది వచ్చేసి మనకి 3000 అయితే పడింది, అంటే 2399 అనమాట. మనకి యూట్యూబ్లో వాయిస్ సరిగ్గా రావట్లేదు కదా, దానికోసం అయితే తీసుకున్నా. ఇంకా రేపటి నుండి అయితే ఇది మైక్ పెట్టుకుని అయితే వీడియోస్ అయితే తీస్తాం మామ. ఫైనల్లీ తీసేసుకుందాం మామ. తర్వాత మార్కెట్లోకి అయితే వచ్చేసాం అనమాట. మనం ఈరోజు ఆలు వచ్చేసి మనకి 30 రూపీస్ అయితే పడింది మామ. ఇదైతే 52 కేజెస్ అయితే తీసుకున్నాం అనమాట మనం వచ్చేసి. తర్వాత సొరకాయ అయితే తీసుకున్నాం, 2 కవర్లు అయితే తీసుకున్నాం. ఇవి వచ్చేసి మనకి 200 కవర్ అయితే పడింది, 15 పీసెస్ అయితే వస్తాయి అనమాట. ఈరోజు కూరగాయల రేట్లు బాగా తగ్గినాయి మామ. నేను చెప్తా లాస్ట్లో ఎంత అయితే పడ్డాయని. కీరా వచ్చేసి మనకి 10 రూపీస్ కేజీ అట్లా అయితే పడింది అనమాట. ఇది 40 రూపీస్ కేజీ అయితే అమ్మేసాం. చాలా అయితే మిగులుతాయి, అందుకని ఆ రేట్ అనమాట. తర్వాత జాంకాయ అయితే తీసుకుందాం మామ. ఈ కేజీ నాటుకాయలు అనమాట. ఇవి 50 రూపాయలు కేజీ అయితే అమ్మా. ఇది మనకు వచ్చేసి 20 రూపీస్ పర్ కేజీ అయితే పడింది అనమాట. ఇవి కూడా సగం పోయి ఉంటాయి, సగం అయితే మిగిలిపోయినాయి అనమాట. సో రేట్ మనం అట్లనే అమ్మాలి మామ, లేకపోతే నీకు రూపాయి మిగలదు. తర్వాత దొండకాయ అయితే తీసుకున్నాం. ఇది వచ్చేసి మనకి 30 రూపీస్ కేజీ అయితే పడింది. నాటు దొండకాయ కదా, కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట. తర్వాత బీట్రూట్ మామ, ఇది ఆల్రెడీ మిగిలిపోయిన బీట్రూట్, అది అట్లా పోసామన్నమాట. క్యారెట్ వచ్చేసి రేట్ బాగానే ఉంది మామ. క్యారెట్ అయితే రేట్ తగ్గలేదు, 60-70 అయితే నడుస్తుంది. ఇది మనం కొంచెం లో క్వాలిటీలో తీసుకున్నాం. క్వాలిటీ బాగానే ఉంది, లో అంటే లో కాదు. 60 రూపీస్ అయితే పడింది అనమాట. తర్వాత మిర్చి చూసుకున్నాం. మిర్చి అయితే ఇది 30 రూపీస్ పర్ కేజీ అయితే ఉంది. ఇది ఒక 10 కేజీస్ తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి గోరుచిక్కుడు అయితే తీసుకున్నాం అమ్మ. ఇది కూడా 25 అట్లయితే ఉందన్నమాట. మనకి 45 దాకా వెళ్ళింది ఈ గోరుచిక్కుడు. 45 అయింది, 50 కూడా వెళ్ళింది, 50, 60 కూడా చెప్పారు. తర్వాత వచ్చేసి మిర్చి, వైట్ మిర్చి కూడా తీసుకున్నాం అమ్మ. ఇది కూడా ఒక 10 కేజీలు తీసుకున్నాం. ఇది ఒకటి, బ్లాక్ మిర్చి ఒకటి. తర్వాత కాకరకాయ వచ్చేసి ఇది కవర్ 200 అయితే పడింది అమ్మ. కాకరకాయ అంటే రీసెంట్గా తగ్గింది, అదే కంటిన్యూ అయితే అవుతుందన్నమాట. ఇప్పుడేమో అన్ని కూరగాయల రేట్లు అయితే తగ్గినాయి అనమాట. బెండకాయ వచ్చేసి మనకి కేజీ 30 రూపీస్ అయితే పడింది మామ. ఇది 20 రూపీస్ కూడా ఉంది మనకి, అంటే క్వాలిటీ పర్లేదు అనమాట. 20 రూపీస్లో కూడా మంచి క్వాలిటీ వస్తుంది. తర్వాత వచ్చేసి బొప్పాయి తీసుకున్నాం మామ. ఇది అయితే మనకి 18 రూపీస్ పర్ కేజీ అయితే పడింది. ఇది కూడా మనం 50 రూపీస్ పర్ కేజీ అయితే అమ్మేసాం అనమాట. ఇంకా చాలా అయితే మిగిలిపోయినాయి. తర్వాత వచ్చేసి వంకాయ మామ, కళ్యాణి వంకాయ అంటారు దీన్ని. ఇది 25 రూపీస్ ఏమో పడింది మనకు వచ్చేసి. తర్వాత చిక్కుడుగా అయితే 40 రూపీస్ పర్ కేజీ అయితే పడింది మామ. నెక్స్ట్ వైట్ వంకాయ వచ్చేసి 20 రూపీస్ పర్ కేజీ అయితే పడింది. 20 అంటే ఇది మనకి ఇప్పుడు చాలా తక్కువ అనమాట. 35-40 కూడా ఉన్నాం మనం ఇది వచ్చేసి, అందుకని తక్కువ అని చెప్తున్నా. ఇంకా తగ్గొచ్చు నాకు తెలిసి. ఇది కవర్ వచ్చేసి మనకి 300-500 పడింది మామ. 2 కవర్లు అయితే తీసుకున్నాం. 300-500 కరెక్ట్ గుర్తులేదనమాట. దోసకాయ వచ్చేసి ఇది బ్యాగ్ వచ్చేసి 550 పడిందంట మామ. 20 కేజెస్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఎంత పడిందో మీరు అయితే క్యాలిక్యులేట్ చేసుకోండి. దోసకాయ అయితే క్వాలిటీ పర్లేదు, బాగానే వచ్చిందనమాట. తర్వాత ఈ వంకాయ చూస్తారు కదా మామ, ఇది కూడా వంకాయలు ఒక రకం, ఏమంటారో తెలియదు మనకు కూడా. పేర్లు చాలా ఉంటాయి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకం అయితే ఉంటాయి అనమాట. అది వచ్చేసి మనకి 30 రూపీస్ కేజీ అయితే పడింది. తర్వాత బీన్స్ వచ్చేసి కవర్ వచ్చేసి 250 అయితే పడింది మనకి వచ్చేసి. అంటే 250 అంటే 10 కేజీస్ 25 రూపీస్ పర్ కేజీ అయితే పడింది మామ. 26 కిలో 30 ఇచ్చేసామన్నమాట మ్యాక్సిమం. క్యాప్సికమ్ అయితే సేమ్ రేట్ నడుస్తుంది మామ. ఇది 50 పర్ కేజీ అయితే ఉంది. క్యాప్సికమ్ మ్యాక్సిమం సేమ్ రేట్ నడుస్తుంది ఇప్పుడు, ఏదైనా నాటుదైనా కానీ ఇదైనా కానీ. ఇది క్యాలీఫ్లవర్ వచ్చేసి 16 రూపీస్ మామ. 10 రూపాయల్లో కూడా దొరికినాయి ఫ్లవర్ వచ్చేసి. అంటే క్యాలీఫ్లవర్ మొన్నటిదాకా మనం 30 కూడా కొన్నాం, ఇప్పుడైతే తగ్గిందనమాట. టమాటో వచ్చేసి రేట్ వచ్చేసి 550 అయితే పడింది మనకి. 550 కాదు, ఇంకా లో క్వాలిటీలో కూడా చాలా అయితే దొరుకుతాయి అనమాట. మనకి 400లో కూడా దొరుకుతుంది. మనమైతే 550 A1 క్వాలిటీ అయితే తీసుకున్నాం అనమాట. తర్వాత మార్కెట్లోకి వచ్చేసి అన్నీ సర్దేసి మనం అయితే రెడీ అయిపోయాం మామ. రెడీ అయ్యి అమ్మేసాం అనమాట ఆల్రెడీ మ్యాక్సిమం. ఇంకా బేరం కొంచెం డల్గా ఉందని ఇక అట్లా వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట తీయడం. సో ఈరోజు మొత్తానికి మనమైతే మైక్ తీసుకున్నాం అమ్మ. ఈ మైక్ రివ్యూ అనేది నేను వేరే వీడియోలో పెడతాను మీకు వచ్చేసి. దానికి సపరేట్ వీడియో అయితే పెడతాను, అది కూడా చెక్ చేయండి. వీడియో పెట్టాక నేను 10 డేస్ ఒక 1 వీక్ వాడిన తర్వాత రివ్యూ కూడా పెడతాను అనమాట. ఎట్లా వచ్చింది అనేది, క్వాలిటీ ఎట్లుంది ఏంది అనేది అయితే మొత్తం వీడియో కూడా పెడతాను అనమాట. సో ఆ వీడియో కూడా వస్తుంది మీకు తొందరగానే, అది కూడా అయితే చెక్అవుట్ చేసుకున్నాము. మనం ఇప్పుడైతే చూసుకోవచ్చు మామ, కార్తీక మాసం అయిపోగానే కూరగాయల రేట్లన్నీ అయితే డౌన్ అయిపోయినాయి మామ. అంటే కార్తీక మాసం వరకు వాళ్ళు కూడా బాగానే గుంజారనమాట పైసలు జనాల దగ్గర మా దగ్గర బాగానే కొన్నారనమాట. అంటే బాగానే ఎక్కువ తీసుకున్నారు. ఇప్పుడైతే కార్తీక మాసం అయిపోయింది, నెక్స్ట్ నుండి అయితే రేట్లు అయితే చాలా డౌన్ అయిపోయినాయి మామ. ఇంకా తక్కువ కూడా చాలా దొరుకుతాయి అనమాట. 5 రూపాయలు 10 రూపాయలకు కూడా దొరుకుతాయి కేజీలు. కాకపోతే ఈ క్వాలిటీ అంత బాగుండవు. మనం కొంచెం క్వాలిటీ బెటర్ తీసుకుంటాం కాబట్టి ఎక్కువ రేట్ అయితే పడిద్ది అనమాట. ఒక 10 రూపాయలు 5 రూపాయలు ఇట్లా. ఇక రైతులు కూడా అంటే మనకి బోయినపల్లి నుండి అయితే రేట్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఒంటిమామిలో వచ్చేస్తుంది మామ. అందుకని బోయినపల్లి రేట్స్ వీళ్ళు కనుక్కొని ఆ రేట్లకి అయితే అమ్మేస్తారనమాట మ్యాక్సిమం. క్యారెట్, ఆలు అయితే కొంచెం ఎక్కువ రేట్కి అమ్ముతారు, ఎందుకంటే అది బోయినపల్లి నుండి ట్రాన్స్పోర్ట్ అయ్యి రావాలి కాబట్టి కొంచెం ఎక్కువ రేట్కి అయితే అమ్ముకుంటారు అనమాట. ఈ మైక్ తీసుకున్నాం కదా మామ, ఇంకా మనం వెళ్ళి డైరెక్ట్ ఇక రైతులతో కూడా కాంటాక్ట్ చేసి అయితే అంటే మైక్ పెట్టుకొని
లైవ్ కన్వర్సేషన్ అయితే తీస్తామమ్మ. మొన్నటి వరకు తీద్దాం అనుకున్నా కానీ మనకి ఫోన్లో సరిగ్గా సపోర్ట్ చేయదని తీయలేదన్నమాట. సో ఇప్పుడైతే మైక్ కొన్నాం కదా, ఇది మనకి 2,999 అయితే పడింది మామ. క్రాస్ బీట్స్ మైక్ వచ్చేసి క్రాస్ బీట్స్ అనమాట, 2,999. ఇది వచ్చేసి క్రాస్ బీట్స్ మోడల్ వచ్చేసి క్లిప్ M01 అనమాట. సో ఇదైతే తీసుకున్నామమ్మా, మరి ఎట్లా ఉంటుందో చూద్దాం. సో నచ్చకపోతే 1 వీక్లో రిటర్న్ పాలసీ ఉంటుంది, అది రిటర్న్ కూడా చేసుకోవచ్చు అవసరమైతే. అంటే మనకి నచ్చకపోతే ఒకవేళ నచ్చిందంటే యూజ్ చేసుకుంటా. సో ఇక్కడ నుండి మ్యాక్సిమం మనం అంటే లైవ్ కన్వర్జేషన్ రైతులతో కూడా అంటే అమ్మడానికి వస్తారు కదా మామ, వాళ్ళతో కూడా అయితే ఉంటుంది అనమాట లైవ్ కన్వర్జేషన్. అంటే మనకి క్వాలిటీ కూడా ఆడియో క్వాలిటీ కూడా ప్రాబ్లం అయితే ఏముండదు ఇంకా. సో మనకైతే నో ప్రాబ్లం అమ్మ. ఇక్కడ నుండి ఇక డైలీ అయితే వీడియోస్ వదలడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను అనమాట. ఈ కంటెంటే కాదు, ఇంకా వేరే కంటెంట్ కూడా యాడ్ చేస్తాను ఏదో ఒకటి. మీకైతే ఇక వస్తూనే ఉంటాయి వీడియోస్ అయితే మ్యాక్సిమం. ఇదే కాదు మామ, ఇంకా బీజిఎం కూడా ఆడతాను అనమాట. బీజిఎం అంటే పబ్జీ ఉంటుంది కదా, అది కూడా ఆడతాను మ్యాక్సిమం. లైవ్ పెట్టి ఛానల్లో అయితే ఆడతా, ఇదే ఛానల్లో ఆడతాను అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే అప్పుడు కూడా వచ్చి జాయిన్ అయితే అయిపోను మామ. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. చూస్తున్నారు కానీ వ్యూస్ పర్లేదు మామ, బాగానే వస్తున్నాయి మనకి. ఇప్పుడు ఆడియో క్వాలిటీ లేకపోయినా వ్యూస్ అయితే పర్లేదు అనమాట, బాగానే వచ్చినాయి. కొంతమంది అయితే చూస్తున్నారు, జస్ట్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు మామ. కొంతమంది అంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మామ, కొంచెం ఛానల్ ఇంకా గ్రో అయితే చేద్దాం ఛానల్ని మనం ఎట్లా కష్టపడి. లైక్ కూడా కొట్టండి మా వీడియోస్కి. ఆ షేర్ కామెంట్ ఇంకా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కానీ అంటే ప్రైజెస్ తెలుసుకోవడానికి ఏదో కామెంట్లు అయితే వస్తూ ఉంటాయి. లైక్ అయితే కొట్టండి మా మ్యాక్సిమం. ఇంకా షేర్ అది అడగలేము కదా, షేర్ ఏం చేస్తారు కానీ లైక్ అయితే కొట్టడానికి ట్రై చేయండి మ్యాక్సిమం చూసేవాళ్ళు. కూరగాయల రేట్లు తగ్గిన తర్వాత మనమైతే మార్కెట్కి వెళ్ళలేదు మామ. అంటే మొన్న తెచ్చాం కదా, మొన్న కొంచెం డౌన్ అయినాయి, ఈరోజు ఇంకా ఎక్కువ డౌన్ అయినాయి అనమాట. మన అమ్మగా మిగిలిన కూరగాయలు అయితే ఈరోజు అమ్ముదాం అనుకున్నాం కానీ ఈరోజు కొంచెం ఫంక్షన్ ఉండేసరికి అమ్మడానికి కుదరలేదనమాట. సో అవి రేపు అయితే అమ్మేస్తాం. రేపు ఇంకా కొత్తవి వేరే దగ్గర వేస్తామన్నమాట, మిగిలిపోయినవి వేరే దగ్గర వేసి అమ్ముతామన్నమాట. సో మనకి టోటల్ ఎంత వచ్చింది అనేది అయితే చెప్తా చూడండి మామ. ఈరోజు వచ్చేసి క్యాష్ వచ్చేసి 4,700 క్యాష్ అయితే వచ్చింది మామ. ఒక అకౌంట్లో వచ్చేసి 7,150 అయితే పడింది అనమాట. ఇది వచ్చేసి నా అకౌంట్. ఇంకో అకౌంట్లో వచ్చేసి 2,790 అయితే పడింది. సో ఇప్పుడు మనకి టోటల్ ఎంత వచ్చింది అనేది అయితే క్యాలిక్యులేట్ చేసి చెప్తా చూడండి మామ. 7,150 ఒక అకౌంట్ ప్లస్ 2,790 ఇంకొక అకౌంట్ ప్లస్ 4,700 క్యాష్ అనమాట. సో టోటల్ సేల్ వచ్చేసి 14,640. దీంట్లో నుండి మనం 14,000 తీసేయాలి మామ, కూరగాయలు ఖర్చు అయిందంతా. సో మనకి ఈరోజు వచ్చిన లాభం అయితే 640 అనమాట. 640 అంటే అది ప్రాఫిట్ లెక్కే కాదు మామ, అది మనకి ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఇవి ఉంటాయి కదా, అవన్నీ తీసేసి చెప్తా కానీ ఇది అసలు ప్రాఫిట్ లెక్కే కాదు అన్ని. ఎందుకంటే 4 వర్క్ చేస్తాం కదా ఇది ప్రాఫిట్ లెక్క అయితే రాదనమాట. సో మిగిలిన కూరగాయలు ఉన్నాయి కదా, అవి అమ్మితే వచ్చేది మనకి ప్రాఫిట్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మామ. అంటే దెన్ టేక్ కేర్, బాయ్. ఇక వీడియోస్ వస్తూనే ఉంటాయి. టేక్ కేర్ మామ, బాయ్.